ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే చిత్తూరు జిల్లా కుప్పం పాలెం గ్రామ దత్తత మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి కార్యక్రమం. దత్తత కార్యక్రమంలో భాగంగా కుప్పం మండలం పాలెంలో నారా భువనేశ్వరి పర్యటించారు. పండుగ వాతావరణంలో భువనేశ్వరికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. పాలెం మహిళల ముఖాముఖి కార్యక్రమంలో నారా భువనేశ్వరి మాట్లాడుతూ పాలెం మహిళలు నా ఆడబిడ్డలంటూ ఉదయపూర్వక నమస్కారాలు తెలిపారు. గత వైసీపీ పాలనలో అనేక అరాచకాలతో విసిగిపోయిన మీరు 2024 ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేశారని గుర్తు చేసుకున్నారు. వైసీపీ పాలనలో ఒక గ్రామం కూడా అభివృద్ధి చెందలేదని అన్నారు. రాష్ట్రంలో నేడు కొలువు తీరిన కూటమి పాలనలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, మీకు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రం ఉందని తెలిపారు. ఆగస్టు 15న పేదవారి కోసం అన్న క్యాంటీన్ను తెరుస్తామని తెలిపారు. మన గ్రామాన్ని రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టేందుకు నా వంతు కృషి చేస్తానని తెలిపారు. ఇంకాసేపట్లో మా ముందుకు రాబోతున్నారు. అందరూ సిద్ధమా? ఆడబిడ్డ నిధి పేరిట ప్రతి నెల 1500 తల్లికి వందనమని ప్రతి బిడ్డకు 15,000 ప్రతి ఇంటికి ఉచితంగా 3 సిలిండర్లు ఆర్టీసీ బస్సుల్లో అతి ఉచిత ప్రయాణాలు ఆడపడుచు ఎక్కడున్న కలవరించు అన్నగా మహాశక్తి పథకం ఇచ్చే నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం అన్నా చంద్రన్న నీ ముందు చూపు అందకం నువ్వు తెచ్చిన ప్రతి మార్పు సాధకం నీ అంతటి శక్తిని నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం అన్నా చంద్రన్న నీ ముందు చూపు అందకం టూ వీలర్లు తెచ్చే వాళ్ళు కొంచెం పార్కింగ్ ప్లేస్ లో పెట్టాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి మీటింగ్ లేడీస్ కి మగవాళ్ళందరూ కొంచెం వెనక్కి ఉండాలి. రిక్వెస్ట్ చేస్తున్నాం. మహిళలకి అవకాశం ఇవ్వండి.